తిరుమలేశ. ఎర్రపతి వెంకన్న గుడి దగ్గరికి వచ్చినట్టు ఎంత మంది జనం వచ్చారంటే. రేయ్ ఉప్పరవా చెప్పు. చూసేవనరా ఈ నీ పప్పల స్వామి థియేటర్ దగ్గరికి ఎంతమంది జనం వచ్చారో. మనం థియేటర్ కట్టిన ఈ 10 ఏళ్లలోనూ ఎంతమంది జనం రావడం ఇదే మొదటిసారి. అక్కడ చూడు ఆ గాలుగాడు ఒక్కడు కూడా లేడు. మీటింగ్లకు వచ్చిన జనాన్ని చూసి పార్టీకి వెళ్తుంది అనుకోవడం ఎంత తప్పు. థియేటర్ దగ్గరికి వచ్చిన జనం లోపలికి వస్తారనుకోవడం కూడా అంతే తప్పు. ఈ అబ్బా లోపలికి వెళ్తాను. కాకపోతే ఈ జనం ఎక్కడికి ఎందుకు వస్తారా? బోసుబాబు ఏ బొమ్మ తెచ్చాడో చూసి పోదామని వచ్చుంటా. తెస్తాడు బొమ్మ. పోస్టర్ కూడా దొరికి ఉండదు. అందుకే ఐబి లేకుండా పోయాడు. సర్లేండి బుకింగ్ ఓపెన్ చేసుకుందాం పదండి. అగో అప్పుడే తెరవద్దు. ఆ బోసుబాబు గారు వచ్చి నా థియేటర్ ముందున్న జనాన్ని చూసి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అది చూసి నేను అని ఎర్రగబడి నవ్వాలి. మనతో కాంపిటీషన్ తట్టుకోలేక వాడు థియేటర్ కి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోవాలి. అప్పుడు బుకింగ్ ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత ఫస్ట్ సీన్ లోనే లాగొద్దు లేకొద్ది. ఒరే సిలుసురావా, ఏంటన్నా ఏం బొమ్మేస్తున్నారా? ఇంకా తెలదరా అబ్బాయి గారు రావాలరా. అంటే బాస్ ఇంకా రాలేదంటావా? ఇంకా రాలేదా? అసలు బయలుదేరి ఉంటారంటావా? పొద్దున బయలుదేరుంటారా? మధ్యలో టాటర్ రిపోరేమో. అసలు ఎలా వస్తారంటావా? ఇల్లుగాలు ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతున్నట్టు మధ్యలో నాక కొడతా వింటరా? నోరెత్తా ఉంటే చంపేస్తాను. కొప్పడిపోతా వింటరా? ఓ గట్టును కట్టుకొచ్చిన ఓ బోధుడు ముంబై పెట్టిన పెన్సిపోతే అడిగాను. ఏం తప్ప ఏంట్రా చూడరావా? తోలుకోవడానికి ఏగలు కూడా లేనట్టున్నాయి. వెంగట్టుకోబాక ఒక ఏళ్ళ మీ ఆలు మూసేస్తే మా ఆలు సైకిల్ స్టాండ్ చూసుకుంది. కానీ ఏంటి చూసుకునేది నా బుకింగ్ లో బొక్క? మరి అంతలా రెచ్చిపోక. అబ్బాయి గారు వెళ్ళారు. నీ బాక్స్ బద్దలైపోయి బొమ్మట్టుకొస్తారు. ఏమేమే నీ ఉన్నత వికటాట్టహాసము! ఎంత మరువై ఎత్తిరించాను మరొకను పురాక హృదయ శరీరాయమానములైన నీ పరిహాసారములే నా కర్ణపటములు బయ్యలు చేయుతున్నవే. అహో క్షీర వారాసి జనిత రాక సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య ధౌరేయుండనై నిజ భుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూరవరెన్యులకు శత సోదరుల కగ్గరజుండనై. అన్నగారి కటౌట్ పంపదీసి మళ్ళీ బై ఎలక్షన్ వస్తున్నాయా? అది ఎలక్షన్ కటౌట్ కాదు. బోసుబాబు థియేటర్ లో వేసే పిక్చర్ కటౌట్. అయ్యి బాబు ఇంత లేట్ అయింది. బ్యాగ్ కటౌట్ నుంచి పోస్టర్లు అంటించు. చేస్తారు కదండి. రామా ఏంట్రా వచ్చిందేట్రా? బాగా రాకపోతే అన్నగారు ఎలా వస్తారా? చూడు డివిఎస్ కర్ణ దాంట్లో పెట్టుగా. అరే నామాలా 4 రూపాయలు ఇప్పిస్తారు కానీ శుభ్రంగా పోస్టర్లు అంటిందిరా. నా దగ్గర అగ్గి పెట్టలేదు, నీ దగ్గర ఉంటేవరా? అగ్గి పెట్టేందుగా అంటించమన్నా కదరా? ఓరి నీ గుండె మీద నా గుండు అంటించడం అంటే మంట పెట్టడం కాదురా. శుభ్రంగా మైదా పిండితో గోడ మీద అతికించమని. ఓహో కదా అలాగా ఏంటి వాడు మామరా అక్కడికి వెళ్దామనండి. మీరు వచ్చిన నా బొమ్మ తొట్టడానికి ఆ బొమ్మ తొట్టడానికి కాదు. అసలు ఇట్లాంటి పార్టీ ఫిరాయింపులు అన్నగారికి అస్సలు ఇష్టం ఉండదు. రండి రండి. ఇదంతా బోసుబాబు గారి దెబ్బ. ఇలాంటి బొమ్మ ఏదో తెచ్చి నీ బుకింగ్ బొక్కెడేస్తానని తెలిసే మనం బుకింగ్ ఓపెన్ చేసేద్దాం అన్నావు. నువ్వేటన్నావు? రావాలా చూడాలా ఏడాలా నవ్వాలా అన్నావు. ఇప్పుడేటైంది? నవ్వు ఆడంతైంది, ఏడుపు మనంతైంది. చివరాఖరికి సైకిల్ స్టాండ్ లో సైకిల్ కూడా అన్నగారి బొమ్మకే వెళ్ళిపోతున్నాయి. ఏంటి తల్లి బుకింగ్ లో హ్యాండ్ ఎట్టు కూసన్నా నువ్వు వెళ్ళలేదే? అన్నగారు సినిమా చూడలేం. మంది ఏరే పార్టీయా? కాదు, మా పేదోళ్ళందరికీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు కదా ఆ దేవుడు. ఆయనంటే కోపం. మీ సినిమాయే చూస్తాం, వేసేయండి. నేలా పెంచే డబ్బులు ఇవ్వమా అంటే ఏంట్రా? సిటీసింగ్ చేసి దీని ఒక్కదానికి షో వేసేద్దామనే. ఒక్కటేంటండి, మీరున్నారు నేనున్నాను, పేద ఆపరేటర్ ఉన్నాడు, టికెట్లు దింపు వాళ్ళు ఇద్దరున్నారు, ఇక్కడ క్యాంటీన్ వాడు ఉన్నాడు, అక్కడ సోడా బండి ఉన్నాడు, మొత్తం అంతా కలిపి వేసుకుంటాం. ఏంటి వేసుకునేది? కోలాటం. మనందరం టిక్కెట్ కొనుక్కుని సినిమా వేసుకున్నా కార్బన్ మొక్క కొంటానికి కూడా డబ్బులు సరిపోవు. అయితే ఏడు చేద్దాం? వేసి వెళ్ళిపోదాం. కరెంట్ ఖర్చు మిగులుద్ది. పద. ఎరా నిప్పు వదిలిందా నీకు తుప్పు బాగా. ఇదిగా ఇంటికి వెళ్ళి చేస్తావు కానీ మా హాల్లోకి వచ్చాయి. ఇంటర్వెల్ పొగడాలే పురుగులు అని అమ్ముకోవచ్చు. పదండి, మైదా పిండి ఖర్చు వస్తుంది. సిగ్గు లేకుండా ఆడాల్లో పురుగులు అమ్ముతావా? ఇదిగా మా బోస్ బాబు తట్టుకోకు, జిల్లాలు బంద్ అయిపోతాయి. మరి చక్రీ
అబ్బాయి గారు మన కస్టమర్లందరూ చంపుకొని గ్రూప్ డాన్సర్లో వచ్చేస్తారు. మేక పెతకండి. అక్కడ ఆగండి. ముందుకు వచ్చే గేదెలు వెళ్ళిపోతాయి. ఓ ఎగేసుకు వచ్చేస్తారు. అక్కడ ఆగండి. రండి పోతాను. అందరూ అబ్బాయి గారి దగ్గర పంచుకుంటే లేట్ అయిపోతుంది కానీ ఆవు పాలు అబ్బాయి గారి దగ్గర పంచుకోండి, గేదె పాలు నా దగ్గర పంచుకోండి. రండి రండి. ఆయన పొద్దునే లేచి వచ్చింది నీ ఏదో తెత్త పాలు పంచుకోవడానికి కాదు. ఆ పాటి పాలు మా పాలేరు పోతాడు. కండ తక్కువగా నువ్వు పెద్ద నాటు చేయమల్లి మరి నువ్వు ఏమంటే ఈవి సత్యనారాయణ గారి సినిమాలో బూతులు ఉన్నాయంటారు. కథలో ఇలాంటి క్యారెక్టర్లు ఉన్నప్పుడు బూతులు కాకపోతే నీతులు వస్తాయా? ఇదిగో అందరికి నేనే పోయాలంటే లేట్ అయిపోతుంది. మరి లేట్ అయినా పర్లేదు, ఎయిటింగ్ చేస్తాం. నీ ఎయిటింగ్ మా అబ్బాయి గారితో మీటింగ్ కోసమే కదా. అయినా నాకు తెలియకడతాను. ఆ రోజున ఏ రోజున మిల్కే కదా. ఆ రోజున మిల్క్ ఏమైనా ఇష్టమైన కలర్లో ఉంటుందా, నాదేమైనా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుందా? ఇదిగో కామెడీని గా ఉంటూ హీరో కట్టింగ్ లేవుక. అబ్బాయి గారు మీకు ఈ మధ్య లేడీస్ ఫాలోయింగ్ తెగ పెరిగిపోతుందండి. మీ ఫిగర్ అట్రాక్షన్ చూసి చిన్నపిల్లలైనా ఓణీలు వేసుకుని ఎగబడి నిప్పుగడు కూతురే కదా. మరేనండి ఏంట్రా చెంపట్టుకు మన దగ్గరకు వచ్చేస్తుంది. మీకు బీట్ వేయడానికి వస్తున్నామండి. ఏండి అది పెద్ద కంచు కూతురు జాగ్రత్తగా ఉండండి. మరి బోస్ బావా ఇవాళ నుంచి నాకు పాలు పోయివా? నీకు పాడుందిగా. మా పాలు పలుచుకుంటున్నాయి, అస్సలు బాగుండట్లేదు. నీ పాలు చిక్కగా ఉంటాయి అంటున్నారు అందరూ. పోయివా? ఓ లేట్రే. సరే ఇంకెళ్ళు. ఏంటి కన్నాటకుండా ఓ ఇంగ్లీష్ సినిమా చూసినట్టు చూసేస్తున్నారు మా అబ్బాయి గారిని. ఈ మొక్క ఇడిసింది మీ అబ్బాయి గారి కోసమే. సాయి బాబు తల్లి అర్థం కాక జనం లేచి వెళ్ళిపోతారు. నాకు సాయం చేస్తావా? ఏంటి బోస్ బాబుకి నాకు మధ్యవర్తిగా ఉంటావా? అంటే బోకర్లాగానా? చిచి బెదర్లాగా. తనకి నాకు లింక్ ఎడితే ఓవర్ యాక్షన్ ఆఫ్ తల్లి. అసలే మా అబ్బాయి గారు స్వాతి ముత్యంలో కమలాసం టైపు. నువ్వు రంగళిలో ఊర్మిలాగా ఆయిరే నందరారే రారీరే అని పరిగెత్తుకుంటూ వెళ్ళి నిన్నే పెళ్ళాడతాను అనుకో, ఆ ఒకటి అరకని చెప్పి పారిపోతాడు. నా ప్రేమికుడికి నేను ప్రేమ ఖైదీని కావాలి. ఏం చేయాలో చెప్పవా? నీ రుణం నేను ఉంచుకోనులే. అమ్మాయి గారు మీరు ఇలా క్యాచెస్ కొడుతుంటే నా హృదయం అంతా ఇంచుకుపోతుందండి. నిజంగానా? ప్రేమాణ పూర్తిగా అమ్మాయి గారు. పైకి కమిడీల్లో కనపడ్డా హీరోకు ఉండాల్సిన విషయాల హృదయం ఉందండి నాకు. ఈ పేచకులు అర్థం చేసుకోరు. ఎలాగోలా అతను నన్ను చేసుకునేట్టు చేయవా? చేసుకునేటట్టు చేస్తాం. కూతంత కట్టమైపోద్ది అమ్మాయి గారు. ఉంచుకునేటట్టు చేస్తా. నువ్వు ఉంచుకునేటట్టు చేయి, చేసుకునేటట్టు నేను చేసుకుంటాను. కూతంత ఓపిక పట్టండి. అర్జెంట్ అండి. అయితే డ్రీమ్ సాంగ్ వేసుకోండి. విద్యాసాగర్ గారు రెడీ 1 2 3 4. చెప్పు. డాక్టర్ చూసావంట్రా, స్తంభం పట్టుకుని ఎట్ట కసరత్తులు చేసేస్తుందో. దీని వరుస చూస్తుంటే ఎక్సర్సైజులు అన్ని బాగా చేసేసి కరణం మల్లీశ్వరి అయిపోయేటట్టుగా ఉందిరా. కారణం మల్లేశ్వరి అవదు, తాళ్ళు రామేశ్వరి అవదు. త్వరలోనే కాలు జారి పిల్లలు తల్లి అవుద్ది. అదేంట్రా? నీ కూతురు చేసేది ఎక్సర్సైజ్ కాదు, ఎక్సర్సైజ్. ఆ డైలాగ్ లేను. బోసు నా బాసు శబాసు, నలిపే నా ఫేసు, నవిలే నా నోసు, కోరికే నా లిప్స్. అదేంట్రా? అది మన ఎక్స్పర్ట్ ఓడి పేరు కనబడుతుంది. ఇందులో ఏదో తిరకాసుందో. తిరకాసు లేదు, అరకాసు లేదు. నీ కూతురు లవ్ స్టోరీ రన్ చేస్తుంది. వేసి నాతో స్వాతి, స్వాతి, స్వాతి. ఏంటే పాచి మొఖాన్ని బోసు బోసు అంటూ తమ్ము అరిగిపోయేలాగా తెగ నలిపేస్తూ కలవడుతున్నావు? బోసు మీద మనసు పారేసుకున్నాను, కల్లో పాటేసుకున్నాను, పాటలో స్టెప్ వేసుకున్నాను, మధ్యలో ఒక ముత్తేసుకున్నాను, చివర్లో వాటేసుకున్నావా? వాటేసుకున్నాను. నా బోసు చూడు నా బంగారు కొండ, ఇంకొకసారి ఆడి మాట ఎత్తావనుకో దవడ పగిలిపోతుంది. ఎవ్వడు దొరకనట్టుగా ఆ పొజిషన్ లవ్ అంటే. నాకు అతను బాగా నచ్చాడు. నాన్న, నా బోస్ బాబుని ఇంకో మాట అన్నావంటే నేను క్షమించను. నేను కాలంటూ జారితే నా బోస్ బాబుతోనే జారుతాను. చూడమ్మా, ఇప్పుడు కాలు ఒకటే జారుతావా, తర్వాత పెళ్లి కూడా చేసుకుంటావా? ముందు కాలంటూ జారితే తర్వాత ఆటోమేటిక్ పెళ్ళైపోద్ది. ఆ పెళ్లి కాదు, దినం జరుగుద్ది. నువ్వు అలా డిసైడ్ అయిపోతే కరెంట్ స్తంభం ఎక్కేసి వైర్లు అట్టేసుకుని నేను సూసైడ్ చేసుకుంటాను. అప్పుడు నీ సావు కారణం నీ బాబే అని ఒక ఉత్తరం కూడా రాసి పెడతావా? ఖచ్చితంగా పెడతాను. పెడతావు. నువ్వేంట్రా దానికి బ్యాడ్ ఐడియాలు ఇస్తున్నావు? బ్యాడ్ ఐడియా కాదు, సూపర్ ఐడియా ఇస్తున్నాను.
నా మాటిని అతగాడి కాళ్ళ ఎళ్ళబడి ఆడి కాళ్ళు కడిగేసి మీ చేతులు దుడిచేసుకోండి. ఊరిని చెప్ప ఆడితో పెళ్ళంట్రా ఆడు మనకి వినను. మనమే ఆడికి వెళ్ళం గాని ఆడు మనకి వెళ్ళ కాదు. అతగాడు మీ అల్లుడైతే అతగాడి థియేటర్, 40 ఎకరాల కొబ్బరి తోట, 20 ఎకరాల చేపల చెరువు, రైస్ మిల్లు, ఐస్ బ్యాటరీ, బోల్డ్ అంత క్యాష్ మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పుడు 2 in 1 లాగా ఈ ఊరు మొత్తానికి నువ్వే నెంబర్ 1 అయిపోతావు. ఎంత డెవలప్ అయిపోయావురా, బ్రహ్మాండమని 80 ఐడియాలు ఇచ్చేస్తావు. సావాస దోషం. సర్లేవా 4 రోజులు గ్యాప్ ఇచ్చెళ్ళి మాట్లాడద్దాం. లాగొద్దు లేకొద్దు. తక్కువచ్చినా కోణార్క్ ఎక్స్ప్రెస్ వచ్చినా ఎక్కువసేపు ఆగదు. ఇక్కడ సీన్ కట్ చేస్తే అక్కడ సీతారాత్రం గారి మీద సీన్ ఓపెన్ అయిపోవాలా. రండి రండి. వత్రానమ్మా చెయ్యకండి, మిమ్మల్ని లాగేస్తాడు. అబ్బాయి లేడమ్మా? ఎరువులు తీసుకురావడానికి రాజమండ్రి వెళ్ళాడు. ఏమిటేదో పని మీద వచ్చినట్టున్నారు? అబ్బాయి ఏం లేదమ్మా. ఏమీ లేనప్పుడు అవి టైం వేస్ట్ చేయడం ఎందుకు? రండి పోదాం. ఉప్పు చెప్పు. తెగుద్ది సెంట్రల్ ఎంట్రో బాక అన్నట్టమ్మా, ఆ మధ్యన నరసాపురంలో కొన్న గేది నిందా? ఇదిగో నరసాపురంకి దీనేసిందా, దొడ్లో దోడ పేడేసిందా, గోరు చుట్టేసిందా, కోడి గుడ్డెట్టిందా అని వేస్ట్ డైలాలు మాట్లాడితే సీన్ సాగి లేగొత్తది. డైరెక్ట్ పాయింట్కి వచ్చాయి. చూడండి అమ్మా, మా ప్రొపరేటర్ గారి డాక్టర్ని మీ అబ్బాయి గారికి ఇద్దామని అడుక్కోవడానికి వచ్చాడు. అవునండి, మా పాప మీ ఓడి తెగ లవ్ చేసేస్తుంది. పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ ఓడి తప్ప మరోని చేసుకోనని తెగ్గొట్టి చెప్పేస్తున్నాయి. ఎలే మీరు చూడలేదని కూడా మా డాక్టర్ని వాషింగ్ పెట్టేసి కూర్చోబెట్టి చేతిలో ఫ్రూట్ ఎడితే అచ్చు సరస్వతి దేవిలాగా ఉంటుంది. సరస్వతీదేవి చేతిలో ఉండేది ఫ్రూట్ కాదు, ఈయన. అదేలేవా అమ్మా, మాకంటే మీకు గొప్ప సంబంధాలు వస్తాయన్న సంగతి నాకు తెలుసు. కాకపోతే ఒక ఊరోళ్ళం, పిల్లలు మన కళ్ళ ముందే ఉంటారు. నాకు ఒక్కగానొక్క కూతురు. ఒక్కగానొక్క కూతురు అంటావేంటి? మరి ఆ కొడుకు నీకు పుట్టాడు. నాకు పుట్టినోడు ఆడు మొగాడు, ఆడు దారాడు చూసుకుంటాడు. చూడండి, మా అబ్బాయి. మీరు అంటే మీ అబ్బాయి అంటూ నాకు తెలుసు. అది కాదండి, మా వాడికి ఇదివరకు పెళ్లి నిశ్చయం అయిపోయింది. నిశ్చయం అయిపోయిందా? ఎప్పుడు? ఎవరితో? ఇంతలపూడి జమీందార్ రామరాజు గారి అమ్మాయితో. రాజు గారి సంబంధమా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటా. అనుకుంటా. రాజుగారు మావారు మంచి స్నేహితులు. వారి అమ్మాయిని చేసుకోమని ఆయనే అడిగారట. మా వారు మాట ఇచ్చారు. మాటదే ఉందమ్మా, ఎన్నో అనుకుంటా అన్ని జరుగుతాయంటే. అయినా బావగారు బతుకుంటే అదొక మాట, ఆయన పోయి 10 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళైనా కూడా ఆయన మాటను గౌరవించి నిలబెట్టడం నా బాధ్యత. అమ్మాయి చదువుకుంటోందని ఆగాం. అంటే చదువుకున్న పిల్ల, టౌన్ పిల్ల కావాలి గాని మీలాంటి నాటు పిల్ల అక్కర్లేదు అనేగా మీ ఒపీనియన్. మళ్ళీ ఆ మొక్క డీటెయిల్డ్ గా చెప్పాలంటే పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంటున్నారుగా. ఏంటి ఫిక్స్ అయిపోయిందా? మరి లగ్నం ఎప్పుడు? శుభలేఖలు వస్తాయిగా, అప్పుడు చూసుకుందరు గాని. ఇదిగో అత్తయ్య, శుభలేఖల మీద నాది బావది పెద్ద పెద్ద ఫోటోలు వేయించాలి. పిచ్చి బాబా, పెళ్లి నీతో కాదు ఫిక్స్ అయింది, ఏడే అమ్మాయితో అంట. ఎందుకే ఏడుస్తావు? ఈ బోడి సంబంధం కాకపోతే దీని బాబులాంటి సంబంధం తీసుకొస్తా పదా. నా కూతుర్ని కాదన్నారుగా, ఈ నిప్పప్పల పవర్ ఏంటో చూపిస్తా. ఏంటి చూపించేది? బుకింగ్ లో బొక్క. ఏం చూపిస్తానో ఎండి తెర మీద చూడు. దోవతర మీద ఏం చూడొద్దు. ఇదిగో మఫ్లర్. మళ్ళీ ఈడెందుకు వచ్చాడు ఇక్కడికి? వాళ్ళ అమ్మాయిని చేసుకోమని అడగడానికి వచ్చాడు. ఏంటి దాన్నండి? అయ్యి బాబు, అది పెద్ద యాంపండి. అది కానీ మన ఇంటికి కోడలేందంటే అబ్బాయి గారిని మిమ్మల్ని మరసెట్టేద్దండి. పెద్ద డేంజరస్ కేసు అండి బాబు. నా పెళ్లి గురించి నాన్నెవరికో మాట ఇచ్చారని చెప్పావు కదమ్మా. అది చెప్తేనే అలిగిపోతున్నాడు. ఆడలిగితే మనల్ని చేస్తాడండి. మన కోడిపేట మీద ఈకి కూడా పేగలేడండి. అయినా ఎందుకు వచ్చిన గొడవ? కాదని అందరికీ పగవాడం అవుతున్నాం. వెంటనే రామరాజు గారికి కబురు చేస్తాను, అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని. నాన్న మాట ఇచ్చాక ఇంకా పెళ్లి చూపులేంటమ్మా? వెంటనే ముహూర్తం పెట్టించమని కబురు చేయి. అది కాదురా, అమ్మాయి నువ్వు చూడలేదు, నేను చూడలేదు. ఒక్కసారి చూస్తే. నాన్న మాట కన్నా అమ్మాయి అందం ఎక్కువ కదమ్మా. నిజమా? అవును, కొడుకు వాళ్ళ మాట నిలబెట్టాలి కదా. చూసుకోండి, ఆ పిల్ల మీ పర్సనాలిటీ సూట్ అవుతో లేదో చూడకుండానే ఓకే ఏంటంటే. సపోజ్ దారుపూడి సంతలో మనం గేదెని కొనాలనుకోండి, ఏం చేస్తామండి? తోక సుడి పొదుగు చూసుకుంటాం. అదండి. ఆఫ్టర్ ఆల్ మనం గేదెని కొనడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనతో లైఫ్ లాంగ్ కాపురం చేయాల్సిన అమ్మాయి గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి? సపోజ్ ఆ పిల్ల మన పళ్ళెగడతగాడు కూతురులాగా నల్లగా తుమ్మ మొద్దులాగా గెడసమారిపోయి పళ్ళు ఎత్తేసుకొని చండాలంగా ఉందనుకోండి, తడిగట్టేస్తారండి. సూరమ్మ గారి పాపంలాగా తొంగగా ఆర్చుకుంటూ నోట్లో ఏలేసుకుని ఉంటుంది అనుకోండి, కాపురం చేస్తారా? పెద్దరాజు గారి పెద్ద అమ్మాయిలాగా పెద్ద సైజు బోటకాలు వేసుకుని బుల్లి సైజు పొల్లు వేసుకుని ఉందనుకోండి, ఎట్ట పెట్టుకుని వెళ్తారా? ఇదేంట్రా ఇన్ని డౌట్లు పెట్టావు? డౌట్ కాదండి బాబు, ముందు చూపు. చూడరావా ఏంటన్నా ఆవిడ కానీ వచ్చిందరా? ఇక్కడికి ఎందుకు వద్దా? పంపు సెట్ కానీ కనబెట్టుకెళ్ళిరా. సేపు ఇంకా రాలేదు. పంపు షెడ్ అంటే ఈ ఊళ్ళో బోల్డ్ పంపు షెడ్లు ఉన్నాయి. ఏ పంపు షెడ్ దగ్గరికి వెళ్ళిందో, ఏ పని మీద వెళ్ళిందో వెళ్ళి ఎత్తుక. అంతేనటవా? అంత కాకపోతే అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఏముందండి,
రేపు బాక్స్ సెట్ రావడానికి రాజమండ్రి వెళ్తా కదండి, అట్నుంచి డైరెక్ట్ సీక్రెట్ గా వెళ్ళి అమ్మాయి గారిని చూసి వచ్చేస్తాండి. నువ్వు అన్నట్టు అమ్మాయి బాగపోతే వెరీ సింపుల్ గా 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి తాళి కట్టి అడ్జస్ట్ అయిపోవడం అండి, రెండోది ఐఎమ్ ఏరి సరే మీ సంబంధం మాకు ఏమాత్రం నచ్చలేదని కార్డు బుక్ రాసి వేసేయడం. అయితే ముందోసారి అమ్మాయిని చూసాం. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందండి. అదండి ఏంట్రా మునసీపు గారు చేతి కానీ చెప్పాడంటారా మా ఆవిడ గిట్టి గారు చెప్పాడు ఇది ఎప్పుగానే వచ్చిందట్రా గారు సన్నాసా ఆ కళ్ళు కిట్టుగా నేను రాంగ్ రూట్ పెట్టించేసి మీ ఆవిడని ఏ గడ్డి మీద సాటుకో లాక్కెళ్ళిపోయి ఉంటాడు. అయ్యి డబ్బా అందుకునేట్రా ఆ గడ్డి మీద వెళ్తా ఉంటే ఆ టేపుకి వెళ్ళకో పాస్పోంత కలిసేస్తే ఇటు వెళ్ళాడు. మరి అదే తెంగడంలో పొంగడం అంటే అబ్బాయి గారు రండి, వచ్చేయండి అబ్బాయి గారు రండి. తొందరగా ఏంటి లోడెత్తాలి. అలాగేనండి. ఆగండి ఆగండి. ఏమండి మనది ఊరేనండి? అందంటే నాది ఊరే నీది ఊరే కదా నాకు తెలుదా. బాబాయ్ ఈడెవడండి టైటిల్ కార్డు చూసి శుభం కార్డు పడిన దగ్గర వెళ్ళిపోతున్నాడు. సర్లే ఇంకొకరు అడుగుదాం పదా. ఇదో బెదరు బ్రదరా అంటే నీ అమ్మకి నా బొమ్మ కూడా నా అమ్మకి నీ బొమ్మ కూడా బ్రదర్ అంటున్నావు. అయ్యి బాబాయ్ అమ్మల దాకా వెళ్తారు ఎందుకంటే ఏదో మాట వరుస కన్నారండి బాబు. చెప్పు. ఏం లేదండి విజయ రామరాజు గారిని పెద్ద జమీందారు గారు ఉన్నారు కదండి, ఆ ఇల్లు ఎక్కడండి? అదిగో కనిపించే మేడే. ఎవరైనా ఎదురాయిలో ఏ లెవెల్లో కూకునుంటే ఎవరంటారంటండి ఈ మాంగారు. వయసు అయిపోయినా బాగానే ఉన్నాడు. మనం వచ్చింది ఆరిని చుట్టానికి కాదండి ఆయన అమ్మాయి గారిని చుట్టానికి. మాంగారు బాగున్నారంటే పిల్ల కూడా బాగానే ఉంటుందిరా. మరి ఎక్కడ నాకు మంట ఎక్కుద్ది. వాల్ పోస్ట్ చూసి సినిమా బాగుందని అత్తారేంటండి. ఆ అమ్మాయి గారికి తల్లి పొలికలు వచ్చినాయి అనుకోండి, ఆ తల్లికే గుడ్డ గూనే ఉంది అనుకోండి, అవన్నీ అమ్మాయి గారికి దిగిపోతాయండి. అప్పుడు మీకు బాగా దూలు తీరిపోద్దండి. అమ్మాయి వస్తున్నట్టుందిరా. ఫేస్ కనపట్లేదండి, ఆ ఇంటికి వెళ్తా పదండి. ఈసారి బ్యాక్ కనిపిస్తుంది కానీ ఫ్రంట్ కనిపించలేదు, అటు వెళ్దాం పదండి. ఇదేట్రా అటొత్తి ఇటు తిరుగుద్ది ఇటొత్తి అటు తిరుగుద్ది. పంపదీస్ అమ్మాయి గారిది సత్యం సింహం సుందరంలో జీనత్తమని ఫేస్ కట్టేమోనండి. నేను ఉన్నాడు చెప్తాను. తిరిగారు చూసేయండి చూసేయండి. అమ్మాయి గారు అదృష్టండి బాబు. ఈ పిల్ల అమ్మాయి గారు అంటావా? మరి అక్కడే నాకు మంట ఎక్కుద్ది. ఇన్ని సినిమాలు చూసినా మీకు జనరల్ నాలెడ్జ్ పెరగలేదండి బాబు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ 2 రకాలుగా ఉంటాయండి. మోడర్న్ గాళ్ళు ఫాస్ట్ గాళ్ళు అనుకోండి స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతున్నాం పిక్కల దాకా నెక్కరేసుకుని ఎక్సర్సైజ్ చేస్తూ మంచి సెక్సీగా కనపడతారండి. ఇక 2వ రకం అంటారా, ఇదిగో ఈ టైప్ లో ముత్యాల ముగ్గులు ఎడుతున్నాం తలుపు సైడ్ నుంచి ఓవర్గా చూస్తున్నా కనపడతారండి. ఆ అమ్మాయి గారు సెకండ్ క్వాలిటీ అండి, మనకి 100% సూట్ అయిపోతారండి. ఈ అమ్మాయి ఆ నిప్పప్పలసం గారి కూతురు కంటే బాగుంది కదరా. దానికి ఇరికి సాపత్యం ఏంటండి, అది డబ్బింగ్ పిక్చర్ అండి, ఇది స్ట్రైట్ పిక్చర్ అండి. సూపర్ అండి బాబు. రాబో రాము అని పిలుస్తున్నాడు ఏమండ్రా? ఏమోనండి ఎంట్రీ ఇస్తే కానీ తెలవదు. ఇతనెవర్రా? మన బామర్దమనండి. మా మామగారికి ఒక్కతే కూతురంట. మరి క్యాండిడేట్ ఎవరండి బాబు? పిలిచారా? ఆ రావణాదానికి ఫోన్ చేసి సాయంకాలం ఒకసారి వచ్చినంత కలవమని చెప్పు. అలాగే అన్నట్టు ఆ షాపుల వాళ్ళు ఈ నెల అద్దెలు తెచ్చేలేదు, ఒకసారి గుర్చేయి. అలాగే టెలిఫోన్ బిల్ కట్టాలి వాళ్ళ ఆఖరి రోజు. అమ్మాయి వీడికి 4,000 ఇచ్చి పంపించు. అలాగే. ఆ అబ్బాయి గారు క్లీన్ క్లీన్ గా అర్థమైపోయిందండి. ఆ పెద్ద మీ మాంగారండి, ఆ రాము నాలాగే ఇంట్లో ఆలినాలు గుమస్తాగాడండి. ఆ బొడ్లో తాళాలు పెట్టుకుని క్యాషీలు చేస్తున్నారంటే ఆ ముత్యాల ముగ్గురు మన ఆడంగులండి. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ విషయం అమ్మగారు చెప్పి ముహూర్తాలు ఎట్టించేద్దాం పదండి. తను చూసినట్టు అమ్మతో చెప్పద్దు. మీరు చెప్పకపోతే మాత్రం నాకు తెలీదా? మీ గురించి ఎప్పుడు చెప్పేవారైనా. ఒక్కసారి మీరు అబ్బాయి వచ్చి అమ్మాయిని చూసి వెళ్తే బాగుంటుంది. మేము ఎప్పుడో చూస్తామండి బాబు. మీ అమ్మాయి గారు మా అబ్బాయి గారికి పెచ్చి పెచ్చిగా చూసారు. మీరెప్పుడు చూసారు? అబ్బాయి చూడటం అంటే డైరెక్ట్ గా చూడటం కాదండి బాబు. ఇప్పుడు అయ్య గారి పేస్ కట్ చూసిన తర్వాత అమ్మాయి గారి పేస్ కట్ ఎలా ఉంటుందో మా అబ్బాయి గారు ఊహించుకోగలరండి. అంతే కదండి? అంతే నేను చూడక్కర్లేదు. నువ్వు చూడకపోయినా దానికి నిన్ను చూడాలని ఉంటుంది కదరా. మీ అబ్బాయి గారు లాగే మా అమ్మాయి గారు కూడా మా అయ్య గారి మాట కాదనరు. ఈయన చూస్తే ఆవిడ చూసినట్టే. ఒకవేళ చూస్తే మాత్రం కాదనే ఈ పర్సనాలిటీ ఏంటండి మా అబ్బాయి గారిది. అబ్బాయి గారు సెలవు కాళ్ళతో పెట్టుకుని సాయంత్రం సెంటర్ లోకి వెళ్తే అందరూ ఏంటి చూడంటారండి బాబు. ఇంతకీ మీరెవరు? నేనండి ఇంట్లో పిఎం అండి. పిఎం అంటే పిఎం అంటే ప్రధానమంత్రి కాదండి బాబు, పని మనిషి అండి. పేరు సిల్లి సూర్యరావు అండి. చీప్ గా ఉందండి. సిల్లీగా ఉంది. ఏజ్ 26 ఎక్కువగా ఉందండి. చాలా ఎక్కువగా ఉంది. ఈ అబ్బాయి ఎవరన్నయ్య గారు? రాము అని మా ఇంట్లో ఆల్రౌండర్. చిన్నప్పటి నుంచి నా దగ్గర బిడ్డలా పెరిగాడు. మంచి నమ్మకం. అంటే రాంబట్ అన్నమాట అండి. మొన్న ఆడేవండి ఈ బొమ్మ మా వాళ్ళని. మరి త్వరలోనే ముహూర్తాలు పెట్టించేస్తానమ్మా. మంచిదన్నయ్య గారు.
4 రోజుల్లో మా అమ్మాయి గారి పరీక్షలు కూడా అయిపోతాయి. ఈ రోజుతో పరీక్షలు అయిపోయాయి. రేపటి నుంచి మనం ఫ్రీ బర్డ్స్. నువ్వు ఊరెప్పుడు వెళ్తున్నావు? రేపే. నువ్వు ఎప్పుడు వస్తావు? దేనికి? డాడీతో మన పెళ్లి విషయం చెప్పడానికి. అప్పుడే పెళ్ళా? ఇప్పటికే గొడవ చేస్తున్నారు. డిగ్రీ పూర్తయ్యే వరకు చేసుకోనని నెట్టుకొచ్చాను. ఇంకా ఆలస్యం చూస్తూ ఊరుకోరు. మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకుంటాడంటావా? నాన్నకి నేనంటే ప్రాణం. నా మాట కాదనరు. సరే, వీలు చూసుకొని వారంలో వస్తా. నైట్ రెడీగా ఉండు. దేనికి? ప్రతాపులో పరమ చెత్త పిక్చర్ ఒకటి రిలీజ్ అయింది. ఎవ్వరుండరు. ఎంచక్క మన ఇద్దరం సరసాలు ఆడుకోవచ్చు. ఇదిగో పెళ్ళయ్యే వరకు ఇలాంటి సరసాలు విరసాలు జాగుతున్నాయి. సరే మేడం, మీ దయా మా ప్రాప్తం. 7కి రెడీగా ఉండండి, వస్తా. బాయ్. నర్మయ్, నిన్ను దూరం పంపించింది ఏదో చదువుకొని డిగ్రీ తెచ్చుకుంటావని, ప్రేమించే ప్రియాన్ని తెచ్చుకుంటావని కాదు. అమ్మాయి గారికి ఇష్టం లేనప్పుడు బలవంతం పెట్టడం ఏమిటి? అది ఇష్టపడేది? అది ఇష్టపడితేనే దాన్ని కన్నానా? అది ఇష్టపడితేనే దాన్ని పెంచి పెద్దదాన్ని చేశానా? మన ఆస్తులన్నీ పోయినా, వాళ్ళ ఆస్తులు పెరిగినా, ఎన్నో సంబంధాలు వచ్చినా వాటిలన్నింటినీ కూడా కాదనుకొని నాకిచ్చిన మాట కోసం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగారు. ఇప్పుడు వెళ్ళి నా కూతురు వేరే వాడిని ప్రేమించింది, మీ అబ్బాయికి ఇంకో సంబంధం చూసుకోండి ఏ మొహం పెట్టుకొని చెప్పుకుంటావురా? ఒరేయ్, ఇచ్చిన మాట తప్పడం నా రక్తంలో లేదురా. నాలో ఉన్నది కూడా మీ రక్తమే. నేను శివాజీకి మాట ఇచ్చాను. ఏమిటి నువ్వు ఇచ్చిన మాట? ఇష్టం లేని వాడిని చేసుకుని సుఖంగా ఎలా ఉండమంటారు? నువ్వు సుఖపడతావని, సంతోషంగా ఉంటావని ఈ సంబంధం చేస్తున్నాను. అతనికి ఏం తక్కువ? అతనికి ఏం తక్కువ ఏం ఎక్కువ నాకు అనవసరం. నేను శివాజీని ప్రేమించాను. దట్స్ ఆల్. అమ్మా స్నేహ, ఆవేశపడకు. 18 ఏళ్ళు అల్లాలు ముద్దుగా పెంచిన నాన్నగారి ప్రేమ కంటే 3 నాళ్ళ నీ ప్రేమ గొప్పదంటావా? నాన్నగారు ఏది చేసినా నీ మంచి కోసమే చేస్తారు. ఆయన మాట కాదనుకో. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నన్ను బాధపడమంటారా? నేను పెళ్ళంటూ చేసుకుంటే శివాజీని చేసుకుంటాను తప్ప ఇంకెవరిని చేసుకోను. నీకు పెళ్ళంటూ జరిగితే ఆ బోసుబాబుతోనే జరుగుతుంది తప్ప మరొకరితో జరగదు. దీని మెళ్ళలో తాళిబడే వరకు ఈ గదిలోని పెడతాళం వేయండి. మీ వాళ్ళందరినీ జాగ్రత్తగా మీరే అలాగండి, నేను చూసుకుంటానండి. ఏంటన్నావా? వండం తిన్నావా? ఓ పూటగా తిన్నాను. తిన్నావా? ఎక్కడ కడుకోరా? ఆ దొడ్డెంపుకెళ్ళి కడుకో. అయ్యి బాబాయ్, అమ్మగారు అమ్మగారు, అదేంటండి అబ్బాయి గారు మామగారు బ్యాండ్ మేడం డ్రెస్ వేసుకున్నారు. పిచ్చి వెధవా, అది బ్యాండ్ మేడం వాళ్ళ డ్రెస్ కాదురా. రామరాజు గారిది రాజవంశం కదా, అందుకని వాళ్ళ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తున్నారు. అలాగండి, సూపర్ గా ఉన్నారండి అబ్బాయి గారు. అబ్బాయి గారు ఈ డ్రెస్ లో బాగా ఉన్నారండి. అచ్చం ఇట్లా జరిగాడు సినిమాలో కాంతారావులా ఉన్నారండి. ఏమండి, నాదో డౌట్. ఇప్పుడు అమ్మాయి గారు కూడా కిట్న కుమార్ లాగా రాజకుమార్ డ్రెస్ వేసుకుని వస్తారంటండి. నాకేం తెలుసు? గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టినట్టు ఈ మొఖాన్ని మల్లెపూలు కట్టి తెచ్చారు. తుమ్మలకి సత్తున్నాను. స్మెల్ వద్దని కట్టుంటారులేండి. అండి పేట మీద కూకునేటప్పుడు కూర్చొని జాగ్రత్తగా కూకోండి. ఏంటంటారంటే మొల్లోకి వచ్చి తొళ్ళ దిగిపోతాను బాబు, మీకే ఎరుపులు. చూడరావా? ఏంట్రా దొడ్డేపు నీళ్ళు ఎక్కడ కడుకోరా? అబ్బా, ఆ బోళ్ళ స్నానాలు కలిగి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కడుకుంటావు. అంత కోపడిపోతాంట్రా? నూరుడు కదా అని అడిగాను. తప్ప పెళ్లి కొడుకు చాలా బాగున్నాడంట అమ్మాయి గారు. పెడిదింట్లో అందరూ చెప్తున్నారు. గంగా రెడీయా? అమ్మాయి గారిని తీసుకురమ్మంటున్నారు. పదండి పదండి. అరే సూర్యరావా, పెళ్లి కూతురికేంట్రా తాల్లో పెట్టాల్సిన పూలు ముందెలాడ తీసి ముఖం కనపడకుండా చేశారేంట్రా? రాజులు కదరా గోసా, మన లేడీస్ లాగా ఎగ్జిబిషన్ ఎట్టరు. అంతేనంటావా? పెళ్లి కూతురుగానే మార్చేతలేదు కదా? నీకన్నీ ఎదవనుమానం ఏంట్రా నీకు? అది ఎవరు అనుకున్నావురా? రాజులు ప్రాణం పోయిన ఒప్పుకుంటారేమో గానీ చచ్చిన దోపలు చేరు. ఎలా వెళ్ళి కూతురు పెళ్లి చూడ. చూడరావా? ఆ తానాలు గదిలో ఆడింగ్లు ఎవరో తానం చేస్తున్నారు. ఎంత కొట్టినా తలుపు చెత్తలేదు. ఎక్కడ కొడుకోరా? రే, నీకు ఇక్కడ ఎక్కడా నీళ్లు దొరకవు గానీ ఆ ఇడిదింట్లో పానకం బిందులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి శుభ్రంగా కడుకో. ఎలా ఏంటయ్యా వెతుకుతున్నావు? నీకోసమేనండి బాబు. ఏం కావాలి? మరేం లేదండి, మా ఊరిలో కొంత మొహమాటం ఎక్కువ, నోరు తెరిచి ఏం అడగలేరు. అని చేత ఆరారుగా 7 మజ్జిగ కానీ కూల్ డ్రింకులు కానీ ఇప్పిస్తుండే.
బాగా ఒక్కబోతుంది కదా ఏడేడిగా కూల్ డ్రింకులు కానీ మజ్జిగ కానీ ఇస్తే ఏడు శాతం. అందుకని చల్లగా కాఫీ టీలు ఇద్దాం, చలవ చేస్తాం. ఏ చెప్తామండి. ఎంతైనా రాజుల మర్యాద రాజుల మర్యాద. రాజుల మర్యాద ఇక్కడ చెయ్యి కడుక్కోవడం నీళ్ళు, అక్కడ ఇడిగింట్లో పాడకలేదు. కుక్కలు తాగేసి అంటారా ఎక్కడ కడుక్కోవాలరా? నువ్వు పని చేయరా, నువ్వే ఆ మూలకెళ్ళి ఎవ్వరు చూడకుండా చెయ్యి పైకెత్తేసి పస 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 నాకేరా. ఎంత గొప్ప చెప్పారా? తమిళనాడులో జయలలిత కొడుకు పెళ్లి చేసినంత గొప్పగా చేశాడు బాబు పెళ్లి. ఆ మాట గట్టిగా అనకయ్యా బాబు. సిబిఐ వాళ్ళు వింటే మా అయ్యగారి మీద ఎంక్వైరీకి వస్తారు. తెలియకేమన్నా లోపాలు జరుగుంటే మమ్మల్ని క్షమించండి అమ్మా. అదే మాట అన్నయ్య గారు, అన్నీ చక్కగా చేశారు. ఏదో మాకు తోచింది చేసి పొద్దుపోయింది, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. రేపు మా ఇంటి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అంచేత ఉదయం 6 గంటలకు అమ్మాయిని తీసుకుని మా ఊరు వెళ్తాం. తప్పకుండా రాము, ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూడు. అన్ని పురమాయించేసా. శోభనానికి ముహూర్తం పెట్టి కబురు చేస్తే అమ్మాయిని అబ్బాయిని తీసుకొస్తాం. అలాగేనమ్మా, రేపే పంతులు గారితో మాట్లాడి కబురు చేస్తాను. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ఉంటాం బాబు, ఉదయం కలుస్తాం. అలాగే. అవన్నీ సర్దు, నువ్వు పద. దుంపదగా చెయ్యి నాకోమని చెప్పి తెచ్చారు కదరా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? రాదులు పెళ్లి కదా, మేడ పెరిగేశారు. ఎంతనా జిడ్డు వదులుతలేదు. ఎక్కడ కొడుకోరా? ఆ ఫ్యాన్ ఏంటర్ అలా తిరుగుతుంది. ఎక్కడ అది ఏడీడు? ఆకలి లేకపోవడం ఏంటమ్మాయి గారు, 2 ముద్దలు తినండి. ఇదిగో నన్ను విసిగించుకో, వెళ్ళు. అమ్మాయి ఏదన్నా అల్లరి చేస్తుందేమోనని భయపడ్డాను. బుద్ధిగా తాళి కట్టించుకుని నా పరువు కాపాడింది. ఆలోచించుకుని మనసు మార్చుకుని ఉంటారు. గంగా, స్నేహ ఎక్కడ? పై గదిలో ఉన్నారు. అమ్మాయి గారికి కోపం తగ్గినట్టు లేదు, అన్నం కూడా తినలేదు. స్నేహ, స్నేహ, రాము, ఇదేం చేసిందో చూసావురా? దాని ప్రేమను నేను కాదన్నానని, నేను చేసిన పెళ్లిని కాదని ఈ తాళి తీసి పారేసి వెళ్ళిపోయిందిరా. మన ఇంటి పరువుని మంట కలిపేసిందిరా. లేదండి, అమ్మాయి గారు అలాంటి పని చేసుంటారు. ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అమ్మాయి గారు, స్నేహమ్మ గారు ఇంకెక్కడుంటుందిరా? అది ఆ లోపల గారి కోసం లేచిపోయి ఉంటుంది. రేపొద్దు నా కుర్రాడు వచ్చి నా పెళ్ళాన్ని పంపించండి అని అడిగితే ఏం చెప్పాలి? లేచిపోయిందని చెప్పరా, చచ్చిపోయిందని చెప్పరా? మీరు ఆవేశపడకండి. ఇప్పుడు లేచిపోయింది నా కూతురు మాత్రమే కాదురా, ఆ బోసుబాబు పెళ్ళం, ఆ సీతారత్నమ్మ గారి కోడలు. పెళ్లి చేసుకుని పెళ్ళం లేకుండా అతను, కోడలు లేకుండా ఆవిడ ఎలా వెళ్తారా? ఆ ఊరి జనానికి ఎవరి సమాధానం చెప్తారు? వాళ్ళకి నా ముఖం ఎలా చూపించరా? ఎలా చూపించరు? అమ్మాయి గారు తాను తీసి వెళ్ళిపోయారు. అది చూసి అయ్యగారు కుప్పకూలిపోయారు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అయ్యగారిని జాగ్రత్తగా చూస్తాడు. అయ్యగారు, ఏమైంది డాక్టర్? మైల్డ్ గా స్ట్రోక్ వచ్చింది. మరేం పర్వాలేదుగా? పర్వాలేదు, కాకపోతే కంగారు పడే విషయాలేమీ చెప్పద్దు. మళ్ళీ గుండె నొప్పి రావచ్చు. నేను రేపు ఉదయం వస్తాను. ఈ లోపుగా ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? తెలీదు, నేను వెళ్ళి వెతుకొస్తాను. ఈ విషయం ఎవరికి తెలియనీకు, ముఖ్యంగా పెళ్లి వారికి. అలాగే.
ఏమంది? కారం చెడు. అందుకేనా ఒళ్ళంతా మంటగా ఉంది? చిల్లిపి. ఈ టైంలో ఎవరబ్బా? పోలీసులేమో. ఎందుకైనా మంచిది నువ్వు బాత్రూంలో దక్కో. నువ్వా ఇప్పుడు వచ్చావేంటి? శివాజీ, మనం అర్జెంట్గా నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఇంట్లోంచి పారిపోవచ్చావా? అవును, నాకు బలవంతంగా పెళ్లి చేసేశారు. అయితే నువ్వు ఇప్పుడు ఇల్లాలివన్నమాట. ఇల్లాలా గాడిద గుడ్డ? అసలు నాకు ఇష్టం లేకుండా చేసింది పెళ్ళేలా అవుతుంది? అందుకు అతని మొహం కూడా నేను చూడలేదు. అతను కట్టిన తాళిని తెంచేసుకుని కానీ పెంచిన తండ్రిని కాదనుకుని నీకోసం వచ్చేసాను. చూడు, నా పెళ్ళానికి నేనే మొదటి మొగుణ్ణి చివరి మొగుణ్ణి కూడా కావాలనేది నా కోరిక. ఇప్పుడు నువ్వేమో సెకండ్ హ్యాండ్ అయిపోయావు. నేను ఎలా చేసుకోమంటావు? శివాజీ, నువ్వేనా ఇలా మాట్లాడేది? లేకపోతే పక్క నుంచి ఎవరైనా డబ్బింగ్ చెబుతున్నారు అనుకున్నావా? శివాజీ, చూపు చేయకు. నేను నమ్ముకుని అందరినీ వదులుకుని వచ్చాను. నాకు అన్యాయం చేయకు. నీకు అన్యాయం చేయకపోతే నేను అన్యాయం అయిపోతాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇప్పుడు నీ మెళ్ళలో నేను తాళి కట్టాను అనుకో. అనుకో, నీ బాడీ నాదవుతుంది కానీ నీ డబ్బు నాది కాదు. ఎందుకంటే లేచిపోయి వచ్చావు కదా. అంచేత నిన్నిప్పుడు నీ బాబు తిరిగి రానివ్వడు. అంటే నన్ను నా డబ్బు కోసం ప్రేమించావా? లేకపోతే ఎందుకు ప్రేమించాను అనుకున్నావమ్మా? నువ్వు పెద్ద మాధురి దీక్షిత్ అనుకున్నావా? మనదంతా కమర్షియల్ టైపు. కాదు కూడదు, నీ మీద నాకు లవ్ ఎక్కువైపోయింది అంటే ఓ పని చెయ్యి, డీపుగా ఉంచుకుంటాను, ఓ మూల పడి ఉండు. నేను పరి తెగించిన దాన్నే కానీ బజారు దాన్ని కాదురా. నీకు భార్యని, నీతో జీవితాన్ని పంచుకోవాలని వచ్చానే కానీ నీతో శరీరాన్ని పంచుకోవాలని కాదు. అయితే నోరు మూసుకుని తెంచిన తాళిని మెళ్ళో వేసుకుని కాపురం చేసుకో. వెళ్తాన్రా. వెళ్లే ముందు నాలాంటి మరో ఆడదానికి అన్యాయం జరగకుండా పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నిన్ను జైల్లో పెట్టించి మరీ వెళ్తాను. అమ్మాయి గారు కనిపించారా? లేదు. ప్రేమించిన అబ్బాయి దగ్గరికి వెళ్ళిందేమో. ఫోన్ చేశాను, అక్కడికి రాలేదట. మరి ఎక్కడికి వెళ్ళట్టు? ఇష్టం లేని పెళ్లి చేశారని ఏదైనా అఘాయిత్యం చేసుకోలేదు కదా? లేదు గంగా, అమ్మాయి గారు అంత పిరికి మనిషి కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. మరో గంటలో అమ్మాయి గారిని తీసుకెళ్ళడానికి పెళ్లివారు వస్తారు. వాళ్ళకి నిజం తెలిస్తే అయ్యగారి పరువు తీసేస్తారు. పరువు పోతే అయ్యగారు మనకు దక్కరు. అవును గంగా, అయ్యగారిని కాపాడుకోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఏమిటది? అమ్మాయి గారు తీసి పారేసిన ఆ తాళి నువ్వు వేసుకోవాలి. నువ్వు స్నేహమ్మ గారిలా, సీతారత్నం గారి కోడలిగా, బోసుబాబు భార్యగా ఆ ఇంటికి వెళ్ళాలి. అవును గంగా, పెళ్లివారెవరూ అమ్మాయి గారిని చూడలేదు. స్నేహమ్మ గారు ఎలా ఉంటారో వాళ్ళెవరికీ తెలియదు. నువ్వు వెళితే అమ్మాయి గారినే అనుకుంటారు. నువ్వు ఆ పని చేస్తే 2-3 రోజుల్లో అమ్మాయి గారిని వెతికి తీసుకొచ్చి ఆ బోసుబాబు గారి కాళ్ళ వేళపడి ఎలాగోలా నచ్చ చెప్పి ఆ అమ్మాయి గారి జీవితాన్ని నిలబెట్టచ్చు. ఆ తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేయచ్చు. గంగా, చిన్నప్పుడే నీ తల్లిదండ్రులు చనిపోతే నిన్నెవరూ పట్టించుకోకపోతే అయ్యగారే నిన్ను తీసుకొచ్చారు, గుర్తుందా?
నువ్వు ఒక అనాథమని కూడా చూడకుండా తన కన్న కూతురుతో సమానంగా నిన్ను పెంచారు, గుర్తుంది? నీ కోసం ఇంత చేసిన మనిషికి ప్రాణదానం చేయలేవా? ఆ తాళి వేసుకుంటే నీ జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నావా? నా భయం నా జీవితం గురించి కాదు రాము. అగ్ని సాక్షిగా వేద మంత్రాల మధ్య ఓ భర్త ఓ భార్యకు కట్టిన తాళిని నేను మెళ్ళో వేసుకుంటే పవిత్రమైన పెళ్లిని తాళి విలువని ఎగతాళి చేసిన దాన్ని అవుతానని భయపడుతున్నాను. ఇప్పుడు ఆ తాళి విలువ, అమ్మాయి గారి జీవితం, అయ్యగారి ప్రాణం, ఈ ఇంటి పరువు, ఆ ఇంటి ప్రతిష్ట. ఈ తాళి వల్ల ఎంతమందికి ఇంత మంచి జరుగుతుందంటే తప్పకుండా వేసుకుంటాను. ఆ దేవుడి కోసం, తోబుట్టు లాంటి స్నేహమ్మ గారి కోసం ఏమైనా చేస్తాను. కావాలంటే నా ప్రాణమైనా ఇస్తాను. గంగా, తనంతట తాను తాళి కట్టుకుని ఆలివైన మొదట ఆడదానివి నువ్వేనమ్మా. ఏ ఆడది చెయ్యలేని పని చేశావు. వయసులో చిన్నదానివైనా నీ పెద్ద మనసుకి ఈ అన్నయ్య చేతులెత్తి నమస్కరిస్తున్నాడమ్మా. త్వరగా బట్టలు మార్చుకో, వాళ్ళు వచ్చే టైం అయింది. రాయ్, ఇవన్నీ తీసి కార్లో పెట్టండి. అలాగేనండి. అమ్మాయి గారు, అత్తయ్య గారు, నమస్కారం చేయండి. ఒరే సూర్యరావా, పెళ్లిలో అంటే గోస అన్నావు, మరి సాగనంపేటప్పుడు కూడా ముఖం కనపడకుండా కుంకప్పేసారేంట్రా? ఒరే, నాకు తెలియకడుగుతాను. రాత్రి నుంచి మొహం కనపడలేదు ఓ కుమ్మరి పురుగులో సలిపెత్తను. ఇప్పుడు అర్జెంట్ గా మొహం చూసేయాలంటే నువ్వు టైం అవుతోంది, మీరు బయలుదేరండి అమ్మా. అన్నయ్య గారు రాత్రి పెళ్లి పనుల్లో బాగా అలసిపోయి నిద్ర మాత్రం వేసుకుని పడుకున్నారు, లేవలేదు. అలాగా? ఆలస్యం అయితే వర్జం వచ్చేస్తుంది. ఎలా? అందుకేనమ్మా, మీరు బయలుదేరండి. మొదటిసారిగా అమ్మాయిని తీసుకెళ్తున్నాం. వారికి చెప్పకుండా. నాతో చెప్పారు, 2 రోజుల్లో అయ్యగారే మీ ఊరు వస్తాన్నారు. అయితే సరే, వెళ్ళొస్తాం. నమస్కారం. రండి పదండి. అదేమిటమ్మా, పరాయి మగాడి పక్కన కూర్చున్నట్టు అంత దూరంగా కూర్చున్నావు? నీ మొగుడేగా, కాస్త దగ్గరగా కూర్చో. మా అమ్మాయి గారికి కాస్త సిగ్గెక్కువ, మీరు మరోలా అనుకోకండి. 4 రోజులు పోతే చదువుపోతారమ్మా. సర్లే, ఇబ్బంది పడకుండా కూర్చో. ఒకదాని మీద ఒకటి అడగండి, అసలే గతుకుల రోడ్లు బాధపడిపోతా. నువ్వు వెళ్ళలేదంట్రా? ఈ చివరి పంపుందంటే కడుక్కుందామని వెళ్ళాను, ఈ లోపల బస్సు వెళ్ళిపోయిందిరా. బస్సు వెళ్ళిపోయింది కానీ నువ్వు చెయ్యి కడుక్కున్నావా? ఎంత కొట్ట పంపులో నీళ్ళు వస్తలేదు, ఎక్కడ కడుక్కోవాలరా? అయ్యి బాబోయ్. అరే, మన ఊరెళ్ళి దోళ చెరువులో కడుక్కుంది కానీ కారెక్కరా? నువ్వు ఎక్కాల్సింది ఈ కారు కాదురా, ఆ కారు. ముందే వాడి చెప్పదు కదండి. ఎక్కడ? ఇంకెప్పుడు రాజుల పలికి రాకూడదు.
ఒంట్లో ఎలా ఉందండి? ఈ గుండె ఇంకా ఆగిపోనందుకు బాధగా ఉందిరా. అయ్యో అదేం మాట్లాడండి, ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏం కావాలరా? ఆ పాపిస్టి చేసిన పని పెళ్లి వాళ్ళకి తెలిస్తే మొహం మీద ఉమ్మేస్తారా? అరే బాబోయ్, మీరు ఇంకా అదే తలుచుకుని బాధపడుతున్నారా? అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళలేదండి బాబోయ్. వెళ్ళలేదా? మరి తాళి అవి ఎందుకు తీసేసినట్టు? సదా స్నానానికి వెళుతూ అవి తీసి అక్కడ పెట్టారట. అది చూసి ఏదేదో ఊహించేసుకుని మీరు కంగారు పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేశారు. నువ్వు చెప్పేది నిజమా? నా మీద ఒట్టండి బాబు. స్నానానికి వెళ్తే మాత్రం తాళి నల్ల పూసలు తీసేయడం ఏమిట్రా? అవి ఏమైనా నగలనుకుందా? తల్లి లేని పిల్ల తెలియక తీశారు. నేను చెప్పాలండి, ఒకసారి తాళి మెళ్ళలో పడ్డాక బ్రతికుండగా తీయకూడదమ్మా, అది అంత పవిత్రమైంది అని. దాంతో తప్పైపోయిందని ఇంకెప్పుడు తీనని కళ్ళకద్దుకుని మెళ్ళ వేసేసుకున్నారు. ఏదది? ఎక్కడుంది? ఇంకా ఇక్కడ ఎందుకుంటారండి బాబు, ఎప్పుడో అత్తారింటికి వెళ్ళిపోయారు. అంటే పెళ్లివారు కూడా వెళ్ళిపోయారా? మీరు లేస్తారేమో చెప్పెడదామని వెయిట్ చేశారు. మరి నన్ను లేపొచ్చు కదా. డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు. అదే విషయం వాళ్ళతో చెప్పాను. వాళ్ళు ఏమనుకోలేదు కదా? అబ్బే ఏమనుకోలేదు. మిమ్మల్ని 4 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అమ్మాయి గారు అయితే మరీ మరీ చెప్పెళ్ళారు. పిచ్చి పిల్ల, దాన్ని అనవసరంగా అనుమానించాను. అవును, అది సంతోషంగా వెళ్ళిందా? చాలా సంతోషంగా వెళ్ళారు. ఓన్లే మాట దక్కించింది. అమ్మా గంగా, గంగా 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 లేదు. లేదా? ఎక్కడికి వెళ్ళింది? అమ్మాయి గారికి అత్తారింట్లో కొత్త కదా, 4 రోజులు అలవాటయ్యే వరకు తోడుండమని కూడా పంపాను. మంచి పని చేసావు. ఇప్పుడు నాకు నిజంగా ఆనందంగా ఉంది. మీరెప్పుడు ఇలాగే ఉండాలి అయ్యగారు. ఈ డబ్బులు ఆ కొండ గడికి ఇచ్చినప్పు. అబ్బాయి గారు ఏంటండి ఓ చూసేస్తున్నారు? ఆ శోభనం వాల్పడి చూస్తే మీ శోభనం గుర్తొచ్చిందా? అవునరా. ఏమైనా మీ మాంగారికి గుండె రావడం బ్యాట్లెక్కండి. ఆరు కోలుకుని మళ్ళీ మీ శోభనం జరిపించాలంటే ఎలా కాదన్నా 2-3 నెలలు ఎట్టద్దండి. 2-3 నెలల అయిపోయాను. బాధపడకండి అబ్బాయి గారు. చిరంజీవి సినిమాలో ఫైట్లు, ఊహన్న సినిమాలో ఏడుపులు, దాసర్ గారి సినిమాలో డైలాగులు, రాఘవేంద్రరావు గారి సాంగ్స్ లో యాపిల్ పళ్ళు లేకపోతే ఎంత బాధగా ఉంటుందో, పెళ్ళైన తర్వాత శోభనం జరగకపోతే అంతే బాధగా ఉంటది. మీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటాను బాబా. ఫుల్ మీల్స్ ముందెట్టుకుని చేతికి పుత్తూరు కట్టేయించుకున్నట్టు నా పరిస్థితి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా? మీరు సిన్సియర్ గా ఫాలో అయిపోతానంటే నా సీనియర్ అంతా ఉపయోగించి ఓ సూపర్ ఐడియా చెప్పేస్తానండి. ఏంటో చెప్పరా బాబు. ఇప్పుడు మనం సినిమా చూడాలనుకున్నాం అనుకోండి, ఏం చేస్తామండి? క్యూలో నిలబడి టికెట్ కొనుక్కుంటాం. టికెట్ దొరకపోతే ఏం చేస్తామండి? బ్లాక్ లో కొనుక్కొని చూస్తాం. మరి ఇదే అంతేనండి, సేమ్ బాల్. అంటే అంటే మీ అమ్మగారు పడుకున్నాక మీరు డైరెక్ట్ గా అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి గోల్డ్ తెచ్చేసేయండి. శోభన జరగకుండా అమ్మాయి గదిలోకి వెళ్తా ఒప్పుకుంటుందంట. మరి అక్కడే కాలద్దు నాకు. మన నాన్న మనం షో వేసుకుంటే తప్పేంటండి? కాకపోతే అఫీషియల్ గా టికెట్ కొనుక్కుని కాకుండా ముందుగా బెనిఫిట్ షో వేసుకుంటామండి. తప్పండి? అమ్మాయి ఒప్పుకుంటుందంటావా? ఒప్పుకోక ఏం చేస్తారండి, మన పెళ్ళం గారు కదా. అది కాదురా, ఏదో వంకెట్టుకుని చూద్దామంటేనే దూరంగా వెళ్ళిపోతారు. మరి లేకపోతే ఏంటండి, శోభన అవ్వకుండా దగ్గరికి వెళ్తే వచ్చాయి అంటారేంటండి. ఫ్యామిలీ లేడీస్ అంతా కొత్త సిగ్గు ఉంటుందండి. మనమే సనువు తీసుకొని దూసుకెళ్ళిపోవాలి. అంతేనంటావా? అంతే, ముమ్మాటికి అంతే. నా మాట వెళ్ళండి. ఏంటండి నా గదిలోకి వచ్చారు? నీకోసమే. ఎందుకు? అందుకు. అందుకంటే? అబ్బా ఏమీ తెలియనట్టు. పెళ్ళం గదిలోకి మొగుడు ఎందుకు వస్తాడు? ఇందుకు. అయ్యో ఏంటండి ఇది? గట్టిగా అరమాకు, అమలేస్తుంది. వదలండి. ఇప్పటికే 10 రోజులు వదిలేశాను, ఇక నా వల్ల కాదు. చెప్పండి వినండి. అబ్బా ఇదిగో పరాయి మొక్కను తోసినట్టు అలా తోస్తావేంటి? నేను ఈ మొగుడు కదా? అయ్యో ఎందుకు ఎడుస్తున్నావు? శోభనం కాకుండా ముట్టుకున్నానా? నన్ను ముట్టుకోకండి. ఏ నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు, నేను వ్రతం చేస్తున్నాను. వ్రతం చేస్తున్నావా? అయ్యో ఈ విషయం నాకు ముందే తెలుసుంటే వచ్చుండేవాడిని కాదుగా. ఏమనుకోకు. అవును, ఈ వ్రతం ఎన్నాళ్ళు చేయాలి? 4 రోజులు. నెల అంటే ఇంకా 30 రోజులు నీకు దూరంగా ఉండాలి. సరే ఏం చేస్తాం, తలుపేసుకో. ఈ అమ్మాయి ఎక్కడైనా కనిపించిందా? నాకు కనపడలేదండి. తెలియదండి. చూడలేదు. ఇక్కడున్నావా? ఏంటమ్మా వచ్చిన దగ్గర నుంచి అలా దిగులుగా ఉంటున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమీ లేకపోతే ఇలా ఎందుకుంటావు? తల్లి లాంటిదాన్ని
మనసులో ఏదైనా ఉంటే నాతో చెప్పమ్మా. ఏం లేదండి. పోనీ పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటే వెళ్ళి 4 రోజులు నాన్నగారి దగ్గరుండి రామ్మా. అక్కర్లేదండి, ఇక్కడున్నా అక్కడున్నట్టే ఉంది. అయితే సరే, గోరింటాకు రుబ్బాను, కూర్చోపెడతా. నేను పెట్టుకుంటానివ్వండి. తీసుకో. ఇదిగో గంగా. ఏంటండి? ఏంటమ్మా, పని మంచి గంగని పిలిస్తే నువ్వు పలికావు? నేను నేహ అని పిలిచారనుకున్నానండి. లేదు, దాన్ని పిలిచాను. ఇదిగో గంగా, దొడ్లో పిడకలెండితే తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టే. అలాగేనండి అమ్మగారు. ఇదిగో నీకు ప్రెజెంటేషన్ తెచ్చాను. మగుణ్ణి గిఫ్ట్ తెచ్చానంటే ఏంటి అనకుండా అలా పక్క తిరిగిపోతావేంటి? ఏం తెచ్చారు? ఉంగరం ఎలా ఉంది? బాగుంది. చూడకుండా బాగుందంటావేంటి? చూసి చెప్పు. బాగుంది. అయితే చెయ్యి టీవీ పెడతా. నాకు వద్దండి. ఏ చేతి కూడా పెడతావా? కాదండి, నేను గోరింటాకు పెట్టుకోవాలి. నేను ప్రేమగా తెచ్చిన ఉంగరం కంటే నీకు ఆ బోడి గోరింటకి ఎక్కువైందా? అత్తయ్య గారు పెట్టుకోమన్నారు. పెట్టుకో, బాగా పెట్టుకో. చేతికి, నోటికి, ముక్కుకి, కాళ్ళకి అన్నిటికీ బాగా బాగా పెట్టుకో.